Hello guys. love our Vizag అంటే మాకు చాలా ఫ్యాన్. ఇప్పుడు మర్చిపోయాను యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు అనుకుంటా. అసలు నేను అప్పుడు ఉన్నప్పుడు ఊరుకూరుకుని ఊరిస్తుంది గైస్. Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog guys. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, ఎస్ మనమైతే ఇంటికి వెళ్తున్నాం. సో ఈరోజు డేట్ వచ్చేసి 13th August. ఐ డోంట్ నో మరి వీడియో ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే ఇంకా ట్రావెల్ వ్లాగ్ ఒకటి పెండింగ్ ఉండింది కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత ఈ వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేబీ ఈ వీక్ కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కానీ అట్లా వస్తుంది అనుకుంటా ఈ వ్లాగ్ అయితే. సో ఈరోజు అయితే 13th August కదా, ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్లీ 2 months అయింది గైస్, లైక్ నేను ఇంటికి వెళ్ళి కరెక్ట్గా June 13th వచ్చాను, మళ్ళీ ఈరోజు బయలుదేరుతున్నా అనమాట. నార్మల్గా ఈ ఇయర్లో ఐ థింక్ దిస్ ఈస్ ద లాంగెస్ట్ టైం నేను ఇక్కడ ఉండడం, బికాజ్ నేను వచ్చింది మార్చ్లో అట్లా కదా. సో అప్పుడు దాని తర్వాత మధ్యలో తమిళనాడు వెళ్ళడం, మళ్ళీ మేలో ఇంటికి వెళ్ళడం. సో నేను ఆల్మోస్ట్ లైక్ అంత ఎక్కువ అనిపించలేదు. బట్ దిస్ 2 months ఆల్మోస్ట్ కరెక్ట్గా 2 months అయింది. నాకు ఈసారి చాలా లాంగ్ అనిపించింది అండ్ చాలా హోమ్ సిక్ కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నా, బికాజ్ మనకి ఫెస్టివల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అనమాట. సో బట్ దానికంత ముందు మనమైతే ఆఫీస్కి వెళ్ళాలి. నాకు ఒక చిన్న ల్యాప్టాప్ ఇష్యూ ఉంది, దానికోసం నేను పక్కా ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే నాకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి అయితే మధ్యాహ్నం నేనైతే ట్రైన్లో వెళ్తున్నా. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు పెట్టినా కూడా, లైక్ బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు 2-3 సార్లు పెట్టాను. సో ఈసారి కూడా మనమైతే ట్రైన్లోనే వెళ్తున్నాం అనమాట. నాకైతే అదే కంఫర్టబుల్ అండ్ అఫోర్డబుల్ అనిపిస్తుంది అండ్ సేఫ్ కూడా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఎట్లనో బస్లోనే వస్తాము. నార్మల్గా నేనైతే 4 o'clockకి లేవాలి, బికాజ్ ఈరోజు నేను కుక్ చేసుకుందాం అనుకున్నాను. దాని తర్వాత జిమ్, దాని తర్వాత ఆఫీస్ అనుకున్నా. బట్ నాకు 2 days నుంచి ఇట్లా కొంచెం లైట్గా హెల్త్ బాగాలేదు, అంటే టోటలీ అని చెప్పను, బట్ హెడేక్ వస్తుంది అండ్ కొంచెం కోల్డ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అండ్ ఈ మధ్య కొంచెం జిమ్ కూడా ఎక్కువ చేస్తున్నా. సో మేబీ దానివల్ల కూడా ఏమైనా సిక్ అయ్యానా ఏంటి, అండ్ ఫుడ్ కూడా కొంచెం తక్కువ తింటున్నాను అనమాట. సో దానివల్ల ఏమో మరి నాకు తెలీదు, లేదా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్లనో ఏంటో. సో కొంచెం 2 to 3 days నుంచి అట్లా అనిపిస్తుంది. సో అందుకే ఈరోజు అస్సలు ఇవ్వలేకపోయినా నేను 6కి లేచాను. ఇంకా లేచి వెంటనే కుకింగ్ చేసుకున్నా. కుకింగ్ ఎందుకు చేసుకున్నా అంటే ప్రతిసారి ట్రైన్లో బయట తినడమే అయిపోతుంది గైస్. సో అది వద్దు అనుకొని ఇంకా కుకింగ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ మ్యాండేటరీ కాబట్టి ఇంకా జిమ్ స్కిప్ చేసేసాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఈరోజు హెడ్ బాత్ కూడా చేద్దాం అనుకున్నా, మీకు కనిపిస్తుందో లేదో, హెడ్ బాత్ చేసి 4 days అవుతుంది నేను. సో చాలా గ్రీజీగా ఉంది, బట్ ఓకే ఈరోజు మేనేజ్ చేసేద్దాము అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే చేస్తలేదు. ఆఫీస్కి అయితే వెళ్ళాలి అండ్ దానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆకలి అవుతుంది, ఘోరంగా ఆకలి అవుతుంది. సో జిమ్ చేసేది ఒక సైడ్ ఎఫెక్ట్ గైస్, చాలా ఎక్కువ ఆకలిస్తుంది. సో మీ అందరికి కూడా ఎవరికైనా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం వెళ్ళే, బికాజ్ టైం అయితే 8-8:15 అవుతుంది. 9 కల్లా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను ఆఫీస్కి. సో 9కి వెళ్తే నేను తొందరగా రిటర్న్ అయిపోవచ్చు. సో అదనమాట ప్లాన్. సో చలో ఈరోజు నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, మా ఇంటికి వెళ్దాం. ఈ రోజు అయితే అనవసరంగా బ్రేక్ఫాస్ట్ తిన్నా అనిపించింది హాస్టల్లో. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. యాక్చువల్లీ నేను చేసుకుందాం అనుకున్న రాగి జావా, బట్ అది అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అది ఆరేది ఎప్పుడు, నేను తాగేది ఎప్పుడు, వెళ్ళేది ఎప్పుడు అని చెప్పి ఇంకా తాగలేదు. ఇంకా అప్పటికే 9:13 అయిపోయింది. చూసారు కదా, నేను ఆఫీస్కి వచ్చేసరికి తొందరగా వచ్చేస్తే ఆ ల్యాప్టాప్ ఇష్యూ అనేది తొందరగా రిజాల్వ్ అయిపోతుందేమో అని నా కంగారు నాది, లేదంటే మళ్ళీ లేట్ అయిపోతుంది ట్రైన్కి, మళ్ళీ నేను స్టార్ట్ అవ్వడం అదంతా. అండ్ వీక్ డే కదా, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా ఆ ల్యాప్టాప్ ఇష్యూ నేను తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. నేను రిటర్న్ వచ్చేసరికి ఫుల్ ఎండ వచ్చేసిందండి. అసలు ఈ మధ్య ఏంటో బెంగళూరులో కూడా ఫుల్ ఎండగా ఉంటుంది. అంటే నేను వచ్చే ఒక 3-4 days ముందు నుంచి అయితే చాలా ఘోరంగా ఉంటుంది ఎండ అయితే.
అండ్ బై ద వే ఇది మా ఆఫీస్‌లో సరౌండింగ్స్ అన్నమాట. చిన్న చిన్నగా లిటిల్ బిట్ అట్లా చూపిచ్చాను. ఎందుకంటే ఒకటేసారి మొత్తం అట్లా తీయలేను గదా! అని చెప్పేసేసి అప్పుడప్పుడు నా వ్లాగ్స్‌లో ఇట్లా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో, ఇంకా చాలా వర్క్స్ జరుగుతూ ఉంటాయి లోపల. సో, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయితూ ఉంటది. ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాను గదా! మళ్ళీ ఎళ్ళిపోయేసరికి మళ్ళీ ఒక కొత్త థింగ్ వస్తదనమాట. సో, అట్లా ఇంక నేను హాస్టల్‌కి వచ్చేసేసి క్యాబ్ బుక్ చేసుకున్నా. ఐ మీన్ ఆటో బుక్ చేసుకున్నాను ర్యాపిడో. బట్ అస్సలు ఎవ్వరు ఆల్మోస్ట్ 10 మెంబర్స్ రిజెక్ట్ చేశారు. ఇంకా లాస్ట్ నేను హోప్ వదిలేసుకున్నాను. ఓకే. ఇంక సరేలే బస్‌లోనే వెళ్ళాలేమో అని చెప్పి. బట్ లాస్ట్‌కి ఒక అన్న ఓకే చేశారనమాట. మెయిన్‌గా లగేజెస్ చూసారు గదా! నాకు వెనకాతల బ్యాగ్ ఒకటుంది. సైడ్‌కి ఒక బ్యాగ్ అండ్ అది ఒకటి ఉండింది ఒక డబ్బాలాగా. అది అండ్ ట్రాలీ ఇవన్నీ మోసుకొని నేను వెళ్ళలేను అని చెప్పేసేసి నేను ఇంకా పక్కా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తేనే బెటర్ కదా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇంతకుముందు నేను బసెస్‌లోనే వెళ్ళిపోయేదాన్ని. బికాజ్ అప్పుడు కొంచెం తక్కువ ఉండేది. ఇది నేను మొత్తం హ్యాండిల్ చేయలేను. అండ్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉండింది అందుకని. అండ్ నాకైతే లిటరల్లీ 1 హార్ 15 మినిట్స్ పట్టినట్టుంది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉందండి మధ్యలో అయితే. అమ్మో! నేనింకా వెళ్ళేసరికి 1 ఎంతో అయింది స్టేషన్‌కయితే. సో, నా ట్రైన్ స్టాప్ లైక్ నేను ఎక్కే స్టాప్ వచ్చేసేసి కేఎస్ఆర్ అండ్ నేను బుక్ చేసుకుంది ప్రశాంతి ఎక్స్‌ప్రెస్. అది 140కి. చాలామంది వైజాగ్ వచ్చే వాళ్ళకైతే తెలిసుంటుంది ఇది. సో, ఇది కేఎస్ఆర్ బెంగుళూరు నుంచి స్టార్ట్ అవుతది భువనేశ్వర్ వరకు. సో, ఇది నేను సెకండ్ టైమ్ అనుకుంటా ఈ ట్రైన్ ఎక్కడం. లాస్ట్ టైమ్ ఎక్కాను. అప్పుడు నేను కేఎస్ఆర్ బెంగుళూరు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోయాను. బట్ ఇది మెయిన్ గేట్ నుంచి వెళ్ళాను. సో, ఇక్కడ మళ్ళా కన్‌ఫ్యూజన్ ఏ ప్లాట్‌ఫార్మ్ ఏంటి అది ఇది అని చెప్పేసేసి. సో, మొత్తానికైతే 4థ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉండింది. ఎళ్ళేసరికి ట్రైన్ పెట్టేశారు. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ టు 1 హార్ ముందే పెట్టేస్తారు గదా! సో, ఎళ్ళేసరికే పెట్టేశారు. నేనింకా ఒక 20 మినిట్స్ ఉండింది అనగా వెళ్ళినట్టున్నాను. సో, ఇంక వెళ్ళి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. వాటర్ అదంతా తాగేసేసి అండ్ దాని తర్వాత అది చేసేసే లోపలే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫుల్ ఆకలేస్తుంది. ఇంక అందుకని ఇంకా 2:30 ఆ టైంకి నేను ఈరోజైతే పెరుగన్నం అండ్ పొటాటో ఫ్రై చేసుకున్నా. ఏంటి సౌమ్య దీనికే నువ్వు పెద్ద పొద్దున్న లేచి చేసేసుకుంటున్నావా అనేసి అనుకోవచ్చు. బట్ యాహ్! నాకైతే ఇదే పెద్ద టాస్క్. బ్రౌన్ రైస్‌ని ముందు రోజు ఇంకా సోక్ చేసేసి అది మళ్ళీ క్లీన్ చేసి అవంతా పెద్ద ప్రాసెస్ అండి. అమ్మో! వంట చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. అండ్ ఇట్లా పీజీస్‌లో ఉంటే అది ఇంకా పెద్ద టాస్క్. ఎందుకంటే మార్నింగ్స్ అందరూ పడుకొనుంటారు. అందరిని డిస్టర్బ్ చేసుకుంటూ మనం చేయడం వాళ్ళకి డిస్టర్బ్ అయితది. మనకి డిస్టర్బ్ అయితది. అండ్ పాపం మనం హెల్ప్‌లెస్ ఉంటాం సిట్యుయేషన్. ఎట్లా అంటే ఇప్పుడు మనకి లైట్ కావాలి. వాళ్ళకేమో వద్దు. సో, ఇలాంటి థింగ్స్ అన్నీ చాలా ఉంటాయి. అండ్ దానికే నాకు కొంచెం ఇట్లా అనిపిస్తదని. బట్ ప్రతిసారి నేను ఇంకా ట్రైన్‌లో ఇట్లా ఐఆర్‌సీటీసీలో ఆర్డర్ చేసుకుంటా. ఈ బిర్యానీస్ అవన్నీ. అవే 400, 500 అయితున్నాయి. నాకసలది వేస్ట్ అనిపిస్తుంది. ఊరికనే హెల్త్ ఖరాబ్ అయితుంది. పైగా మనీ కూడా వేస్ట్ అయితుంది కదా! అని సరే ఎట్లైనా కుక్ జేసుకోవాలి అని చెప్పేసేసి నేనైతే కుక్ చేసుకున్నా అనమాట. సో, ఇది లైక్ అండ్ నా బర్త్ వచ్చేసి మిడిల్ బర్త్. మా డ్యాడీ చిలక్కి చెప్పినట్టు చెప్పిండ్రండి. "వద్దమ్మా అప్పర్ గాని లేకపోతే సైడ్ అప్పర్ గాని బుక్ చేస్తాను" అనేసి. నాకొద్దు నాకు సైడ్ లోవర్ కావాలి నువ్వు బుక్ చెయ్యు అని ప్రిఫరెన్స్ అది పెట్టించినా అనమాట. వాళ్ళేమో అది ఇయ్యలేదు. సైడ్ లోవర్ ఇంకా లాస్ట్ అంటే నేనింకా లాస్ట్‌లో బుక్ చేసుకున్నా గదా! సో, అప్పుడు మనకి రాదు. సో, దానివల్ల నాకింక మిడిల్ బర్త్ వచ్చింది. సో, ఇంక తప్పదు గదా! అట్లనే ఉన్నాను. అండ్ కొంచెం తినేసేసి నేను పక్కన పెట్టాను. అండ్ నేను కింద కూర్చున్నంత సేపు ఆహ్, లోవర్ వాళ్ళు ఎవరు రాలేదు. సో, విండో సైడే కూర్చున్నాను. లైక్ మంచిగా వ్యూ అదంతా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా. దాని తర్వాత పైకి వెళ్లి కాసేపు పడుకొని పోయాను. ఇది ఈవినింగ్ అనుకుంటా. ఇంకా ఈవినింగ్ కిందకొచ్చి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అంటే లైక్ వాటర్ అదంతా తాగేసి అండ్ ఊరికనే పడుకోలేం కదండీ. అండ్ చలేస్తది లోపల అలాగా. సో, ఇంకా బయటకొచ్చినా అనమాట. ఇంకా వచ్చి ఆ రోజు ఇంకా నైట్ నేను ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్లీ. ముందు రోజు నైట్ నేను అసలేం
బ్లాగ్ తీయాలి, ఎందుకంటే కింద అంకుల్ అన్న ఆంటీ వాళ్ళు అండ్ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని అట్లా డిస్టర్బ్ చేయడం అదంతా ఇంకా. అండ్ నేను కూడా తీయలేదు, ఫుల్ నిద్రలో ఉండే అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ కొంచెం మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఐఎమ్ వెయిటింగ్ లైక్ ఎప్పుడొస్తది వైజాగ్ అని లిటరల్లీ 6 కల్లా లేచి కూర్చున్నాను నేనైతే, ఎప్పుడొస్తది అని చెప్పేసేసి. అండ్ మా ట్రైన్‌లో ఇట్లా ఒక బాబు ఉంటే తనతో ఆడుకుంటున్నాం అనమాట. ఎంత క్యూట్ ఉంటారు చిన్న పిల్లలు, అసలు చాలా అంటే చాలా క్యూట్ ఉంటారు. యాక్చువల్లీ నేనింకా ఏం తినొద్దనుకున్నాను మార్నింగ్. బట్ నాకు చాలా అంటే చాలా ఆకలేసిందండి. నిన్న మధ్యాహ్నం ఐ గెస్ లాస్ట్ ఫుడ్ తిన్నది 6:00 అనుకుంటా. కొంచెం అలా తింటూ 6:00కి కంప్లీట్ చేశాను. ఇంక నాకు ఆకలేసేసింది. అప్పటికే 14, 15 హవర్స్ అయిపోయింది కదా అని చెప్పేసేసి, సరేలే అని చెప్పి ఇంక నేను ఇడ్లీ అవన్నీ ఏం కాకుండా ఏదో చాట్ లాగా వచ్చింది. 30 రూపీస్ అంట అది. సో, సరేలే అని చెప్పి 10:30కో ఎప్పుడో అది తీసుకున్నా. నాకు పక్కా తెలుసు 12 అయిపోతది అని చెప్పేసేసి. సో, ఇంక అందుకని అది తీసుకొని మళ్ళీ ఇంక లోపల చలేస్తుంది అని చెప్పేసేసి అలా తిరుగుతున్నా. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇంక వైజాగ్ వచ్చేసాము. నాకు తెలిసి ఈ ప్లేస్ మరిపాలెం అనుకుంటా. సో, ఇంకా నేను ఆ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నా. ఆహ్, లైక్ లిటరల్లీ మరిపాలెం తర్వాత నేను నా లగేజ్‌ని కూడా తెచ్చేసేసి అక్కడ పెట్టేసుకున్నాను. ఓకే, దిగిపోదాము అని చెప్పి. బట్ అక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా ఆపేసారండి. చాలా సేపు ట్రైన్ అయితే ఆపేసారు. ఎక్కడ అంటే ఇక్కడ మనకి కంచరపాలెం బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది గదా! ఇది చూసారు గదా మీరు. ఇక్కడ చాలా సేపు ఆపేసారు. యాక్చువల్లీ దువ్వాడ తర్వాత ఆపేసారు. ఇంక తర్వాత ఆపరేమో అనుకున్నాను. బట్ కంచరపాలెం బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా సేపు ఆపేసారు. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ఆపేసినట్టున్నారు. వాళ్ళకి ప్లాట్‌ఫార్మ్స్ క్లియర్ అవ్వాలి గదా! వాళ్ళని గూడా ఏమి అనలేము. సో, 11:10కి వెళ్ళాల్సిన ట్రైన్ మాది ఆల్మోస్ట్ 12కి వెళ్ళినట్టుంది ట్రైన్ అయితే. ఇంకలా వెయిట్ చేస్తూ నేను చూసారు గదా! నా బ్యాగ్ అయితే నేను అక్కడే పెట్టేసుకున్నాననమాట. ఇంగ వచ్చేసినా ఇంకా ఓకే, తొందరగా దిగిపోవాలి మనం, ఎళ్ళిపోవాలి, ఇంటికెళ్ళిపోవాలి. నా మైండ్ అంతా అదే ఉండింది. ఇంటికెళ్ళాలి అని చెప్పి. సో, ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్ నేను అట్లా బయటనే వెయిట్ చేశాననమాట. ఆ ట్రైనేమో అలా మెల్లగా వెళ్తుంది. అయ్యా! ఇంకెంతసేపు అనుకుంటూనే సరిపోతుందనమాట నాకైతే. నాలాగా మీరు కూడా ఫీల్ అవుతారు గదా! ఇట్లా ఇంటికి దూరంగా ఉండేవాళ్ళు పక్కా రిలేట్ అయితారు ఈ విషయానికి. అంటే ఆహ్, ఎళ్ళేంత వరకు మనకు చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇంక లాస్ట్ ఫ్యూ మినిట్స్‌లో మనం ఇంక మన ప్లేస్‌కెళ్ళిపోతున్నాము అంటే, ఆ ఎక్సైట్‌మెంట్ ఇంకా ఉంటది. నేను ఇంటికెళ్ళే ఒక 1 వీక్ ముందు నుంచి మా రూమ్‌మేట్స్ తోటి ఓకే, ఇంకొక 1 వీకే నేను వెళ్ళిపోతా అని ఎంత గోల చేశానో అసలు. అండ్ ఆఫీస్‌కి గూడా ఆ వీక్ అంతా వెళ్ళాల్సొచ్చింది నేను. సో, అప్పుడు గూడా ఇంకొక 4, 5 డేస్ వెళ్తే మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళక్కర్లేదు. మంచిగా నేను ఇంటికెళ్ళిపోతా. మమ్మీ, డ్యాడీ, చెల్లి దగ్గరికెళ్ళిపోతా. ఇదే ఉండిందనమాట. సో, ఫైనల్లీ మన వైజాగ్‌కయితే వచ్చేసాను. ఈ బోర్డ్ చూస్తేనే అదొక రకమైన హ్యాపీనెస్ ఒస్తది లోపలికెళ్ళి నుంచి. సో, ఇంకా యాజ్ యూజువల్ నా వీడియోస్ ముందు చూసినట్టయితే ఇది నేను చాలా మందికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రీపెయిడ్ ఆటో అదంతా. సో, ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా. ఇట్లా రైల్వే స్టేషన్స్ ముందు మీరు బయటికొస్తే ట్రాఫిక్ పోలీసు మీరు మీ ఏ ఏరియా కావాలి లైక్ వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు ఒక ప్రైస్ డిసైడ్ చేస్తారనమాట. సో, కొంచెం సెక్యూర్‌గా మనం వెళ్ళొచ్చు. అంటే ఏం జరగదు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అన్నట్టు మనకి ఒక సేఫ్టీ అనేది ఉంటదని నా ఫీలింగ్. ప్రైస్ విషయం పెద్ద తేడా ఏముండదు. ఊబర్‌కి వీళ్ళకి పెద్ద తేడా ఏముండదు. బట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ విషయంలో ఐ ఫీల్ లైక్ ఇది కొంచెం సేఫ్ అని చెప్పేసేసి. సో, నేను ప్రతిసారి ఇంకా ఇట్లనే బయటకొచ్చేసేసి ప్రీపెయిడ్ ఆటో తీసుకుంటాను. సో, నేను వెళ్ళే ప్లేస్‌కైతే 140 తీసుకున్నారు. నైట్ ఆఫ్టర్ 11 అయితే ఇంకొక ప్రైస్ ఉంటది. 210 220 తీసుకుంటారు. బట్ ఇట్లా బయటకొచ్చామో లేదో, అమ్మో! ఎంత ఉడకపోత వేస్తుంది తెలుసా అండి. అంటే అసలు ఎండే లేదు. బట్ టెంపరేచర్ మాత్రం ఫుల్ ఇట్లా వేడిగా ఉన్న ఫీలింగ్ ఒస్తది. ఫుల్ హ్యూమిడ్ అనమాట. సో, ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఫైనల్లీ మా ఇంటికైతే నేనొచ్చేసాను. ఎంత హ్యాపీనెస్ ఉంటది గదా! ఇంటికైతే వచ్చేస్తే. అబ్బా! ఆ ఫీలింగే వేరండి. గైస్, యూఆర్ బ్యాక్ హోమ్. సో, ఫైనల్లీ అయితే వచ్చేసాము ఇంటికి. టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. 12:30 ఆ టైం కల్లా వచ్చాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. సో, మీకు చెప్దాము అని చెప్పేసేసి కెమెరా ఆన్ చేసిన అనమాట. వైజాగ్లో లిటరలీ ఎంత వేడిగా ఉంది తెలుసా. అంటే హ్యూమిడ్ అంటాం కదా, ఎండ లేదు
బట్ వేడిగా ఉంది. బట్ అయినా సరే వీ లవ్ అవర్ వైజాగ్ అంటే మాకు చాలా ప్రాణం. అండ్ వర్షం కూడా పడుతుంది ఇప్పుడు, మీకు అనిపించకపోవచ్చు బట్ వర్షం పడుతుంది. సో ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎవరు లేరు. డాడీ మీకు చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు అనుకుంటా. డాడీకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, లైక్ ఇంకా వచ్చేసారనమాట వైజాగ్. యాక్చువల్లీ June 10th నా బర్త్డే రోజు లైక్ ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చేసింది. బట్ దాంతో నాకు ఎప్పుడు టైం దొరకలేదు, లైక్ ఆ సందర్భం దొరకలేదు మీకు చెప్పడానికి. సో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నా. సో డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళారు, మమ్మీ చెల్లిని తీసుకొస్తుంది. సో వెళ్ళింది, వస్తుంది ఇంకొక 1 hourలో. ఈ లోపల మనం తినేద్దాము, ఆకలి వేసేస్తుంది. మమ్మీ మనకి మంచిగా ఫుడ్ వండేసేసి వెళ్ళింది అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈరోజు 14th of August బై ద వే. యాక్చువల్లీ నేను ఇప్పుడు రావడానికి కూడా రీజన్ మా చెల్లికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 days హోమ్ సిక్ హాలిడేస్ అంట. సో నేను ముందు ప్లాన్ ఏం వేసుకున్నా అంటే ఈ లాంగ్ వీకెండ్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 20th వద్దాము అనుకున్నా. బట్ ఫస్ట్ రీజన్ చెల్లికి హాలిడేస్, అండ్ సెకండ్ రీజన్ వరలక్ష్మి వ్రతం. నేను లాస్ట్ 2 years లేకుండే ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం టైంలో. అండ్ థర్డ్ రీజన్ రక్షాబంధన్ ఉంది. సో మా తమ్ముడికి రాఖీ కడతా ఇయర్. సో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను నా తర్వాత వీడియోస్లో. సో స్టే ట్యూన్డ్. సో ఈ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనే నేను ముందు వచ్చాను. మరి ఎప్పుడు వెళ్తానో అదంతా తెలీదు, నేను మీకు తర్వాత అప్డేట్ చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే అది ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే మనం వినిపిస్తున్నాయా ఉరుములు మీకు, అట్లుంటుంది. వర్షం పడుతుంది, కుక్క పెడుతుంది, అట్లా ఉంటుంది అనమాట. సో చూద్దాం మమ్మీ ఏం చేసి పెట్టిందో. సో చలో. పొటాటో ఫ్రై చేసింది మా చెల్లికి. యాక్చువల్లీ పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం, తన కోసం చేసింది. నా కోసం అని చెప్పి గోంగూర పచ్చడి చేసింది. నేను అక్కడ ఉన్నప్పుడు ఊరుకునే ఊరిస్తుంది గైస్, గోంగూర పచ్చడి చేసుకున్నాం ఈరోజు అది ఇది అని. సో గోంగూర పచ్చడి విత్ టొమాటో పప్పు అండ్ పొటాటో ఫ్రై. ఐ గెస్ ఇది నెయ్యి అనుకుంటా. సో లంచ్ తినేద్దాం. సో ఇంకా నేనైతే ఇండియన్ 2 మూవీ వచ్చింది కదా, రిలీజ్ అయింది కదా నెట్ఫ్లిక్స్లో. సో అది చూస్తూ నా లంచ్ తిందాం అనుకుంటున్నా. ఈ లోపల మమ్మీ వాళ్ళు వస్తారులే అని ఒక 1.5 hour అయినా చూడొచ్చులే మూవీ అని చెప్పేసి ఇంకా నేను అదైతే స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా మా డౌన్ దగ్గరికి వెళ్ళాను. సో దట్ చెల్లిని ఇంకా మమ్మీని పిక్ చేసుకొని పైకి తీసుకెళ్దాము అని, బికాజ్ లగేజ్ అదంతా ఉంటుంది కదా. బ్యాగ్ చూసారు కదా ఎట్లా ఉందో. సో ఇంకా దాని తర్వాత మా చెల్లి ఇంకా నేను ఇంటికి రాగానే సరే ఓకే ఏమున్నాయి ఏం తెచ్చావు అని మొత్తం నా ట్రాలీ ఓపెన్ చేస్తుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తను నాకు కొన్ని గిఫ్ట్స్ పంపించింది అవి, అండ్ నేను అక్కడ బెంగళూరులో కొనుక్కున్న కొన్ని థింగ్స్, అండ్ తనకు కొన్ని తీసుకొస్తానన్న థింగ్స్, లైక్ మొత్తం అన్ని సర్చ్ చేస్తుంది అనమాట కూర్చొని. అండ్ తను వస్తే లైక్ ఇల్లు విల్ బి ఇట్లా పటాకాలాగా పేలుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఆ వైబ్ అదంతా కూడా. సో ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను గైస్. సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అని మా ఇంట్లో అదంతా ఉండబోతుంది. సో స్టే ట్యూన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై.